నేరెళ్ల ఘటనల సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. డ్యూటీల అతిగా ప్రవర్తించారంటూ సీసీఎస్ ఎస్ఐ రవీందర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇక బాధితులకు న్యాయం చేయడమే సర్కార్ లక్ష్యమని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకున్నామంటూ ట్వీట్ చేశారు. నేరెళ్ల ఘటనలో సీసీఎస్ ఎస్ఐ రవీందర్ పై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. నేరెళ్ల ఇష్యూలో ఎస్ఐ తన హద్దులు దాటి స్థానికులపై లాఠీచార్జ్ చేశారంటూ డీఐజీ రవివర్మ డీజీపీ అనురాగ్ శర్మకు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఎస్ఐ రవీందర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో ప్రస్తావించారు. జనాన్ని హింసించినందుకు సంబంధిత పోలీసు అధికారిని సస్పెండ్ చేశారంటూ ట్వీట్ చేశారు. బాధితులకు హామీ ఇచ్చినట్లుగానే బాధ్యుల మీద చర్య తీసుకున్నామని చెప్పారు. వేములవాడ నేరెళ్ల బాధితుల్ని ఎంజీఎం డాక్టర్లు ఇవాళ పరీక్షించారు. హైకోర్టు ఆదేశాలతోని బాధితుల ఆరోగ్య పరిస్థితి మీద నివేదిక ఇవ్వనున్నారు ఎంజీఎం డాక్టర్స్. మరోవైపు నేరెళ్ల ఘటనలో చనిపోయిన వారికి పరిహారం కింద 10 లక్షలు, గాయపడ్డ వారికి సర్కార్ నుంచి సాయం ఇవ్వాలని కోరారు అఖిలపక్ష నేతలు. సోమాజిగూడలో విపక్షాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 10 మందిని దళితులు, బీసీలని మరి ఇల్లీగల్ గా పోలీస్ కస్టడీలోకి తీసుకొని తీవ్రమైన 3rd డిగ్రీ టార్చర్ కి పోలీసులు గురి చేశారు. ప్రమాదంలో ప్రాణాలు పోయినటువంటి కుటుంబాలకు, అదేవిధంగా పోలీసుల దాష్టికంలో గాయపడ్డటువంటి, జీవోత్సవంలో మారినటువంటి ఆ 8 మంది కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పని, వాళ్ళ జీవనం తోటి వాళ్ళ మాదిరిగా జరగాలని చెప్పని డిమాండ్ చేస్తారు. లారీలు అనుకున్నారనుకుంటా కొట్టింది. వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లారీలు ఇట్లే తిరుగుతాయి, మీరు అడ్డం పడితే మాత్రం బతుకరు బిడ్డ ఇట్లే దెబ్బలు కొడతాం మిమ్మల్ని అనే ఒక హెచ్చరికగానే ఆ రోజు ఆ దాడి జరిగిందనేది మనం. ఈ సందర్భంగా నేరెళ్ల ఇష్యూ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రదర్శించి జరిగిన ఘటనను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు నేతలు.